హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు 3లోగా పెండింగ్లో ఉన్న వేతన బకాయిలు మరియు పెండింగ్ బిల్లు చెల్లింపుల గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఆగస్టు 3వ తేదీ లోపల వేతన బకాయిలు చెల్లించాలి. ఆర్టీసీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతన బకాయిలను ఆగస్టు 3వ తేదీ లోపల చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మిక కమిషనర్ కె కనకదుర్గ భవానీ ఆదేశించారండి. ఒంగోలులోని కార్మిక శాఖ కార్యాలయంలో ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఎల్ కోటేశ్వరరావు, కార్మికుల పక్షాన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జి శ్రీనివాసరావు, స్టాఫ్ అండ్ వర్కర్స్ రీజియన్ అధ్యక్షుడు బివి రావులతో గురువారం చర్చలు జరిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కనకదుర్గ భవానీ మాట్లాడుతూ ఆర్టీసీలోని గ్యారేజీలలో పనిచేస్తున్న కార్మికులకు ఏడాది కాలం వేతనాలు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారండి. వెంటనే పెండింగ్ బకాయిలను చెల్లించడంతో పాటు 6 నెలలకు ఒకసారి డిఏ లెక్కగట్టి వేతనాలను తొందరగా ఇవ్వాలి అని చెప్పేసి ఆవిడ ఈ విధంగా ఆదేశించారండి. అలాగే పిఆర్సీ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరడం జరిగిందండి. సో ఈ మేరకు పిఆర్సీ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని, అలాగే త్వరితగతిన ఈ డిఏ బకాయిలను కూడా చెల్లించాలని అయితే కోరడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం కార్యక్రమాల్లో ఐటీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్, రాధాకృష్ణమూర్తి, రామారావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, తులసేంద్ర, అలాగే రామచంద్ర, సాంబశివ, బందెల రవి, రాజేష్ గౌడ్, సలీం బాషా తదితరులు అయితే పాల్గొన్నారు ఫ్రెండ్స్. సో ఈ 1 ఇయర్ పాటు వీళ్ళకి చెల్లించకపోవడానికి కారణం ఏంటి? సో తొందరగా వెంటనే వీళ్ళకు సంబంధించి ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటిని వెంటనే చెల్లించాలని అయితే కోరడం జరిగింది. అలాగే ఏడాది కాలం వేతనాలు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే వాటిని కూడా చెల్లించాలని అయితే కోరడం జరిగింది ఫ్రెండ్స్.